నాది ఆ కులం కాదు. నేను అడుగుతున్నా ఈ రోజున, ఎందుకు ఆ కులం మీద పడి ఏడుస్తున్నారు? ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇప్పుడు మీరెక్కడున్నారు? ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు? ఏ కులం డామినేషన్లో ఉంది ప్రభుత్వంలో? చెప్పే ధైర్యం ఉందా మీకు? ఓపెన్ డిబేట్కి వస్తారా మీరు? పార్టీ తరఫున, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా నేను వస్తాను, మీరు మంత్రిగా రండి. ఆలోచన లేకుండా, అర్థం లేకుండా, అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రిగా మీరు రండి. ఆ ప్రభుత్వంలో ఆ కులం ఎన్ని పదవులు అనుభవించింది? ఈ రోజున మీరు మంత్రిగా ఉన్న, క్యాబినెట్లో ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ కులం ఎన్ని పదవులు అనుభవిస్తుంది, ఏ స్థాయిలో ఉన్నది? చర్చకు వస్తారా? ఐఎమ్ సారీ, ఈ చర్చ తీసుకురావటం నాకు ఇష్టం లేదు. మీరు లేపారు కనుక, ఆ కులం మీద పడి ఏడుస్తున్నారు కనుక, ఆ కులం మీద పడి చస్తున్నారు కనుక నేను అడుగుతున్నా, ఈ రోజున ఓపెన్ డిబేట్కి వస్తారా? మీరు ఆ కులం కాదు, నేను ఈ కులం కాదు, మన ఇద్దరం మాట్లాడుకుందాం ఆ కులం గురించి, ఈ కులం గురించి. ఆర్ యు రెడీ? చెత్త మాటలు మాట్లాడతారా? పనికిరాని మాటలు మాట్లాడతారా? అందరినీ మీతో పోల్చుకుంటారా? నైతిక విలువలు ఏమాత్రం లేని రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ. చరిత్రను ఎవరు జరపలేరు. మీ జీవితం అయిపోయిన తర్వాత కూడా వోక్స్ వ్యాగన్ ఉంటుంది. ఎక్కడికి పోతే చరిత్ర, అది హిస్టరీ. వోక్స్ వ్యాగన్లో 11 కోట్ల రూపాయలు ఏదో ఎటో పోయినాయి. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలు ఏదో చేశారు, అయిపోయింది అది. బట్ పీపుల్ రిమెంబర్ that you have an important hand in that episode. You cannot wipe it off. ఎంక్వైరీ అయింది కదంటే, ఎంక్వైరీ ఎలా అయిందో తెలుసు అందరికీ. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? ఏమని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా సార్ మీకు?